బీరు పిప్పిని పశువులకు పరిమితంగా దాణాగా పెడితే ఓకే, అదే మోతాదు మించితే మాత్రం ఖచ్చితంగా ముప్పే. ఆ పాలు తాగిన మనుషుల ఆరోగ్యం పైన కూడా దుష్ప్రభావం పడుతుంది అంటున్నారు. బియర్ వేస్ట్లో సీసం, కాడ్మియం, ఆర్సెనిక్ లాంటి ప్రమాదకరమైన హెవీ మెటల్స్ ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. వీటి ఎఫెక్ట్ హార్ట్, కిడ్నీ, లివర్ పై ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ పాల దిగుబడి కోసం బియర్ వేస్ని ఎక్కువగా పశువులకి పెడితే వాటి ఆరోగ్యం పాడవడంతో పాటుగా ఆ పాలు తాగే వారికి కూడా ముప్పే అంటున్నారు. కల్తీ పాలతో గర్భిణులు, పిల్లలకు చాలా డేంజర్ అంటున్నారు డాక్టర్లు. ఎక్కువగా ఈ పాడి పశువులకి బీరపొట్టు వాడటం వల్ల పాలు ఉత్పత్తి అనేది పెరుగుతుంది, కానీ దాంట్లో పోషకాలు లోపాలు అనేవి చూస్తున్నాం అన్నమాట. ఆ పోషక లోపాల వల్ల ఎక్కువగా పాలు గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ తీసుకుంటూ ఉంటారు. గర్భిణీ స్త్రీల్లో తీసుకోవటం వల్ల వాళ్ళకు అంటే పిండం ఎదుగుదల లేకపోవటం, అలాగే ఎదిగే పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది తగ్గటం, ఎముకలు పొట్టిగా అంటే చిన్నగా ఉండటం, గ్రోత్ అబ్నార్మాలిటీస్ ఉండటం కానీ, అలాగే పేగులు కానీ, ఇవన్నీ కూడా మనకు అవయవాలు కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఉమ్ము నీరు కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఈ పాల కల్తీ వల్ల ఎక్కువగా గర్భిణీ స్త్రీల్లో ఎక్కువగా ఎఫెక్ట్స్ చూస్తుంటాము. అలాగే చిన్నపిల్లల్లో మనకు ఏమొస్తాయి అంటే వాళ్ళు ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళకి ఎదుగుదలలో లోపాలు అనేవి చూస్తుంటాం అనమాట. మెయిన్గా పిల్లల్లో ఎక్కువగా అంటే తలనొప్పి రావటం, అలాగే కళ్ళు వాళ్ళు సరిగా కనిపించకపోవటం, అంటే సైట్ రావటం కానీ, అలాగే వాళ్ళు ఎదుగుదలలో ఇబ్బందులు కలగటం అనేవి ఎక్కువగా చూస్తుంటాం. అందుకని ఈ పాల ఉత్పత్తుల్లో మనము ఎక్కువగా బీరపట్టు వాడకుండా సరైన పోషకాలు సమతుల్యంలో వాడితే ఈ గర్భిణీ స్త్రీలు కానీ పిల్లలు కానీ సేఫ్గా ఉంటారని